చేయడానికి బియ్యం పిండి, కొంచెం శనగపిండి, ముందు 2 స్పూన్లు శనగపిండి వేసుకొని, తర్వాత వచ్చేసి వాము, కొంచెం సోడా, తర్వాత 2 స్పూన్లు బియ్యం పిండి బాగా ఉల్లగడ్డలు కడిగి ఇలా పెట్టుకొని ఇలాగే స్లైస్ తీసుకోవడానికి ఇది. అలాగే కొంచెం కారం, కొంచెం కారం వేసుకుంటే బాగుంటాయి. కారంగా పిల్లలకి సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు తినడానికి ఈజీగా ఉంటాయి ఇవి. కావాలంటే కలర్ కూడా వేసుకోవచ్చు. నేను కలర్ వేయట్లేదు, కలర్ పెద్ద ఇష్టపడము. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు వాటర్ పోసుకొని బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కారం వల్లే కలర్ వస్తాయి కాబట్టి నేను కలర్ వేయట్లేదు. ఇలా బాగా ఉండలు లేకుండా కలిపి ఒక పావు గంట నానబెట్టాలి. ఉర్లగడ్డలు చూడండి ఎంత బాగా నైస్గా వచ్చినాయి, చాలా పలచగా వచ్చినాయి. ఇలా తీసి పెట్టుకొని ఇదిగో పిండి రెడీ అయిపోయింది. చూడండి, నూనె బాండి పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె బాండి పెట్టాను. బాగా ఇలా తీసుకొని ఉర్లగడ్డని ఇదిగో ఇలా పిండిలో చూడండి ఇలా డిప్ చేయండి. బాగా డిప్ చేసేసి బాగా డిప్ అయిన తర్వాత నూనెలో వేసేస్తే బజ్జీలు రెడీ అవుతాయి. బజ్జీలు చూడండి ఎలా ఉడుకుతున్నాయో. బజ్జీలు రెడీ చూడండి.